ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో శాసనసభ్యులకు సంబంధించి కూడా వారిపైన ఫిర్యాదులు కావచ్చు లేదా గతంలో గంట రాజీనామా చేసినటువంటి ఎపిసోడ్ వీటన్నిటికి సంబంధించి కూడా తాజాగా నోటీసులు ఇవ్వడం విచారణ జరపడం దీనిపైన ఏ రకంగా చర్యలు ఉండబోతున్నాయి లేకపోతే ఏం చేస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం. ప్రస్తుతం ఒకవేళ శాసనసభ్యులపైన చర్యలు తీసుకుంటే నిన్న మనం చూసాం ఏదైతే వైసీపీలో గెలిచి ప్రస్తుతం వారిని ఆ పార్టీ కూడా సస్పెండ్ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అటు ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి. సో వీళ్ళు కూడా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా స్పీకర్ తమ విషయంలో ఇక ఉండేది కొద్ది రోజులు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఆశిస్తున్నాం, లేకపోతే న్యాయస్థానాలు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. సో ఇలాంటి అంటే ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో నెంబర్ గేమ్లో సో వీరిపైన ఎలాంటి విధంగా స్పీకర్ చర్యలు ఉంటాయనేది ఒక ఆసక్తి. ఒకవేళ వారిపైన చర్యలు తీసుకుంటే లీగల్గా వారు చేసేదానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? కొన్ని రాష్ట్రాల్లో గతంలో అటు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్రలో అక్కడ అవిశ్వాసం కావచ్చు, బల నిరూపణలో ఎదురైనటువంటి పరిణామాలు, తర్వాత కోర్టుకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏం జరగచ్చు కృష్ణ? శ్రీహరి, ఇక్కడ మనం ఒకటి చూస్తే అసెంబ్లీకి ఉన్నటువంటి అధికారాలు, స్పీకర్కి ఉన్నటువంటి అధికారాలు, తర్వాత ఎన్నికల కమిషన్కి ఉన్నటువంటి అధికారాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. స్పీకర్కి ఉన్నటువంటి అధికారాలు అది కాన్స్టిట్యూషనల్ పవర్స్, అది రాజ్యాంగబద్ధంగా స్పీకర్కి ఇచ్చినటువంటి పవర్స్. అదేవిధంగా ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి పవర్స్ అది ఓన్లీ స్టాచ్యుటరీ పవర్స్, అంటే చట్టబద్ధమైనటువంటి పవర్స్. సో చట్టబద్ధమైనటువంటి పవర్స్ పెద్దవిగా ఉంటాయా లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఈ యొక్క పవర్స్ పెద్దగా ఉంటాయి అన్నది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. కానీ నో డౌట్ అసెంబ్లీ వరకు కూడా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఈవెన్ కోర్టులు కూడా ఛాలెంజ్ చేయాల్సిన కోర్టుల్లో కూడా ఛాలెంజ్ చేయడానికి లేదు. కానీ ఇటీవల మనం చూసాం మహారాష్ట్ర, అదేవిధంగా గతంలో కర్ణాటక, వీటన్నిటిలో కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు చాలా క్లియర్ గా ఈ యొక్క ఏదైతే అనర్హత వేటు వేసినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కోర్టులు రావడం, తర్వాత ప్రొసీడింగ్స్ పైన స్టే ఇచ్చడం లేదా స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం ఏ విధంగా తప్పు అన్నది కూడా నిరూపించడం జరిగింది. ఆ సందర్భాల్లో అంటే స్పీకర్ అన్ని రూల్స్ అన్నింటినీ కూడా ఫాలో అయ్యారా లేదా అన్నది కూడా చూస్తేనే ఆ తర్వాత వాళ్ళు ఆ యొక్క ఓటింగ్ కి అర్హతలు అవుతారు. కానీ ఇప్పుడు పర్టికులర్ గా మన ఏపీకి సంబంధించినంత వరకు కూడా ఏదైతే తెలుగుదేశంకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటుకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అయితే ప్రారంభమయ్యాయి. కాకపోతే ఈ ప్రొసీడింగ్స్ ని అంటే ప్రొసీడింగ్స్ పూర్తయిపోయి వాళ్ళ మీద వేటు పడేంత వరకు కూడా ఈ 4 ఎమ్మెల్యేలు వెయిట్ చేయకుండా ఈ ప్రొసీడింగ్స్ పైన స్టే గనక వెళ్తే కోర్టుకి, ఒకవేళ ఈ ప్రొసీడింగ్స్ మొత్తాన్ని కూడా కోర్టు కనుక స్టే చేస్తే ఖచ్చితంగా వాళ్ళు రేపు 27వ తేదీ జరిగే ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ప్రొసీడింగ్స్ స్టే చేసుకోలేకపోతే ఒకవేళ ఆ తర్వాత స్పీకర్ కనుక 27వ తేదీ లోపు కనుక వాళ్ళపైన వేటు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క ఓటింగ్ లో పాల్గొనే అవకాశం అయితే ఉండదు అన్నది ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ వేటు వేసిన తర్వాత కూడా కోర్టును ఆశ్రయించి దానిపైన స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టే కనుక ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా ఈ యొక్క ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ అంతవరకు కూడా వెయిట్ చేయకుండా ఈ ప్రొసీడింగ్స్ పైన కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం మంచిది అన్నది ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు కానీ అధికారులు కానీ చెప్తున్నటువంటి మాట. అంటే ఓటర్ల జాబితా ఇప్పుడు నిన్న ఈ యొక్క షెడ్యూల్ విడుదల చేశారు. సో షెడ్యూల్ విడుదల నాటికి వీళ్ళంతా కూడా ఓటర్ల జాబితాలో ఉన్నారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఓటర్ల జాబితాలో ఉన్నారు. షెడ్యూల్ విడుదల చేసే నాటికి వీళ్ళంతా ఉన్నప్పటికీ కూడా ఓటు వేసే సమయానికి అసెంబ్లీ స్పీకర్ కనుక వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తే వాళ్ళందరినీ కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించి మళ్ళీ ఫ్రెష్ ఓటర్ల లిస్ట్ ని అసెంబ్లీ సెక్రటరీ విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ సెక్రటరీ ఈ యొక్క 27వ తేదీ లోపు ఫ్రెష్ జాబితాని కనుక ఎన్నికల కమిషన్ కి ఇస్తే ఆ ఫ్రెష్ ఎన్నికల జాబితాని వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు షెడ్యూల్ కు ముందు ఈ యొక్క షెడ్యూల్ విడుదల చేయడానికి ముందు, షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఎవరైతే అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్హులని చెప్పడానికి లేదు. తుది నిర్ణయం అయితే అసెంబ్లీ స్పీకర్ తో ఉంటుంది. కాకపోతే దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రం ఈ ప్రొసీడింగ్స్ పైన అంటే ఆయన వెయిట్ వేసేంత వరకు కూడా వెయిట్ చూడకుండా వాళ్ళకి సమయం కావాలనో లేకపోతే కొంత సమయాన్ని వాళ్ళు కిల్ చేయడం ఇవన్నీ కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది అన్నది ఇక్కడ ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు చెప్తున్నమాట. ఏదైనా కూడా అసెంబ్లీ స్పీకర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అవుతుంది. మరి ఇందాక రామారావు గారు చెప్పినట్లు
ఇప్పుడు 18 మంది మాత్రమే మిగులుతారు. ఒకవేళ 4 మంది పైన టీడీపీ ఎమ్మెల్యేల పైన 4 పైన వేటేస్తే 18 మంది మిగులుతారు. ఇంకా ఒక ఎంపీ అభ్యర్థి గెలవాలంటే 44 మంది కావాలి కాబట్టి ఇంకా ఒక 24 మంది 25 మంది వరకు కూడా 26 మంది వరకు కావాల్సి ఉంటుంది. కానీ అభ్యర్థులు వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు లేదా టికెట్లు దొరకనంత వాళ్ళు చాలా మంది ఒక 50 మంది వరకు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా దాదాపు 10 మంది టీడీపీ కోటేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. అంటే ఈసారి టీడీపీకి ఇక కనకమారిన తర్వాత రాజ్యసభలో టీడీపీకి అసలు రిప్రజెంటేషన్ లేకుండా పోతుంది. సో టీడీపీకి ఒక రిప్రజెంటేషన్ రాజ్యసభలో ఉండాలి అంటే ఫస్ట్ టైం ఇది టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్యసభలో ఒక ఎంపీ అభ్యర్థి టీడీపీ నుంచి ఒక రిప్రజెంటేషన్ లేకపోవడం అన్నది ఇదే తొలిసారి అవుతుంది. కాబట్టి ఆ విధంగా లేకుండా ఉండటం కోసం ఎలాగైనా ఈసారి టీడీపీ అభ్యర్థిని నిలబెట్టాలన్నదే టీడీపీ చేస్తున్నటువంటి ప్రయత్నం. కాబట్టి ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయని చూడాలి. కానీ బీజేపీ అభ్యర్థిని కూడా నిలబెట్టే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థిని ప్రచారం నిలబెడితే ఒకవేళ బీజేపీ కనుక కావాలంటే వైసీపీ ఇప్పుడు ప్రకటించినట్టు ముగ్గురు నుంచి ఒకరిని తప్పించి బీజేపీకి కూడా ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమవుతుంది చూడాల్సి ఉంటుంది. ఎస్ కృష్ణ, మీరు అన్నట్టుగా చూద్దాం. ఎందుకంటే టీడీపీకి తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించేటువంటి ఇప్పటి వరకు ప్రతి పార్టీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యులుంటూ వచ్చినటువంటి పరిస్థితుల్లో కనకమేడల తర్వాత ఆయన పదవీ విరమణ తర్వాత ప్రస్తుతం జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్నికల సమయం ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ అభ్యర్థిని పెట్టాలనే ఆలోచనలోనే ఉంది. సో ఫైనల్ గా రామారావు చెప్పండి, ముఖ్యంగా కృష్ణ కూడా చెప్పినట్లుగా మన కొలీగ్, సో లీగల్ గా ఉన్నటువంటి అంశాలు లేదా ఎన్నికల కమిషన్ ఏ రకంగా ప్రొసీడింగ్స్ ఉంటుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. సో ముందుగా ఏమైనా ప్రస్తుతం విచారణకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు లీగల్ గా ఫైట్ చేసేదానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కానీ పరిణామాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆదేశాలు వచ్చేటి వరకు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉందా? ఎస్ ఉన్నాయి. వీళ్ళు నిన్న గంటా శ్రీనివాసరావు రాజీనామా మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు అయితే వచ్చే నెల 19వ తేదీ ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేసింది. అయితే గంటా రాజీనామాకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఏదైతే ఒక తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏదైతే ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ను కోర్టు చేస్తున్నారు. ఎవరైనా రాజీనామా చేస్తే, ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే స్పీకర్ దాని మీద ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు. కానీ కర్ణాటకలో అక్కడ స్పీకరు రాజ్యసభ ఎన్నికలకు నాలుగు నెలలు ఆ రాజీనామాను పెండింగ్ ఉంచి 4 నెలల తర్వాత రాజ్యసభ ఎన్నికలకు ముందు ఆమోదించడాన్ని అక్కడ ఎమ్మెల్యే సవాల్ చేశారు. దాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇమీడియట్ అంటే 4 నెలలు కాదు అని. కానీ ఇక్కడ 3 సంవత్సరాలు అంటే 21 రోజులు తక్కువగా 3 సంవత్సరాలకి ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇదే జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని దిశభ్య ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ని నిన్న హైకోర్టు ముందుంచారు న్యాయవాది అశ్విని కుమార్. దీన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ దీని మీద ఇప్పుడు సింగిల్ జడ్జి ఏదైతే ఇచ్చారో దాని మీద డివిజనల్ బెంచ్కి వెళ్తారా అనేది లేదా అనేది తేలాల్సి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే నిన్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు 4 కూడా వీళ్ళు హైకోర్టులో లంచ్ మోషన్స్ మూవ్ చేస్తే నిన్న మధ్యాహ్నం విచారణ జరిగింది. ఆ విచారణ సందర్భంగా ఇప్పటికే మేము స్పీకర్ వద్దకు వెళ్ళాము. స్పీకరు ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకుండా మీరు ఇంటరమ్ డైరెక్షన్స్ ఇవ్వమంటే ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి వచ్చే నెల 26వ తేదీకి వాయిదా వేసింది. దీని మీద డివిజనల్ బెంచ్కి వెళ్ళాలా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలా అనేది ఎమ్మెల్యేగా మా రైట్స్ ఉన్నాయి కాబట్టి మా రైట్స్ను ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి స్పీకర్ను ఆదేశించాలి అని చెప్పి దీనికి సంబంధించి ఇంటరమ్ డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు డివిజనల్ బెంచ్కి వెళ్తారా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనేది కూడా తేలాల్సింది. ఎందుకంటే ఎన్నికలు వచ్చే నెల 27వ తేదీ ఫిబ్రవరి 27వ తేదీ నోటిఫికేషను 8వ తేదీ వస్తుంది కాబట్టి రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషను. ఈ నేపథ్యంలో ఏం చేయాలనేది కూడా న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు. ఢిల్లీలో ఉండే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతోనూ కాన్స్టిట్యూషన్స్ అఫైర్స్ చూసే న్యాయవాదులతో కూడా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ కృష్ణ. సో రాజ్యసభ ఎన్నికల జరగబోతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం స్పీకర్ తీసుకోబోయేటువంటి నిర్ణయం ఏంటి, దానికంటే ముందే ఎమ్మెల్యేలు లీగల్ గా ముందుకు పోబోతున్నారా, ఏం చేయబోతున్నారా అనేది మాత్రం ఆసక్తిగా మారింది. కానీ గత మన శాసన మండలికి జరిగినటువంటి ఎన్నికల సమయంలో కూడా చూసాం, వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలతో ఆ క్షణంలో మనం తెలుగుదేశం పార్టీ సంబంధించి కూడా పోటీ చేసినటువంటి వారిని అనురాధను గెలిపించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అసంతృప్తులు లేదా పార్టీలో లోకులకులు ఎమ్మెల్యేల్లో టికెట్లు రానటువంటి వారందరూ దూరం అవుతున్న తరుణంలో అధికార పార్టీలో అయితే మాత్రం ఒక కలవరం నెలకొన్నటువంటి పరిస్థితి మనకు